నమస్కారం అండి అందరికీ. రీసెంట్‌గా చాలామంది కాల్ చేస్తున్నారు. గోల్డ్ రేట్ తగ్గిందా? లేకపోతే పెరిగిందా అని. మనకిప్పుడైతే గోల్డ్ రేట్ ఇంచుమించు కన్సాలిడేట్ అవుతుందండి. అంటే ఇంచుమించు ఒక 10 డేస్, 15 డేస్ నుంచి గోల్డ్ రేట్ అనేది ఒకలాగే ఉంటుంది. అంటే మనకి ఫిబ్రవరి 1 నుంచి ఇప్పుడు ఫిబ్రవరి 8 వరకు కూడా గోల్డ్ అనేది పెద్దగా పెరిగిపోలేదు. అలాగే పెద్దగా తగ్గిపోలేదు. ఇది మనకి మంచి విషయం అనే చెప్పుకోవాలి. ఇది కూడా ఎందుకంటే మన రూపాయి వాల్యూ అనేది రూ. 92 ఉండేదండి. ఒక డాలర్ అంటే రూ. 92 ఉండేది. కానీ ఇప్పుడు మనకి ట్రంప్ టారిఫ్స్ అవి తగ్గించిన తర్వాత, ట్యాక్సెస్ అవి తగ్గించిన తర్వాత రూ. 90 10 పైసాకి పడిందనమాట. మళ్ళీ అది స్లోగా రూ. 90 70 పెరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో మనకి గోల్డ్ పెద్దగా పెరిగి తగ్గపోయినా కానీ మన ఇండియన్ రూపీ పడి పెరగడం వల్ల మనకి గోల్డ్ అనేది పెరుగుతుందనమాట ఇండియాలో. ప్రస్తుతం అయితే 24 క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి 16,000 ఉన్నదండి. అలాగే 22 వచ్చేసి 15,000 ఉన్నదనమాట. 14,850 ఉన్నది. సో మనకి ఎప్పుడైనా కానీ ఒకవేళ మనకి ఇండియన్ రూపీ స్ట్రాంగ్ అయితే కనుక, అంటే ఇండియన్ రూపీ రూ. 85 రూ. 86 వస్తే కనుక మనకి గోల్డ్ అనేది 14,000 14,500 అవ్వే ఛాన్స్ ఉంది. అలా కాకుండా మళ్ళీ మనకి ట్రంప్ గారు ఏమైనా ట్యాక్సులు విధించి లేకపోతే ఇండియన్ రూపీ బాగా పడిపోతే కనుక మళ్ళీ 18,000 20,000 అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో హోప్ మనం ఇదేమి అవ్వకుండా